ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శ్రీలీలను మహేష్ ఏం చేశాడు అనే డిస్కషన్ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూస్తే, శ్రీలీలను మహేష్ ఏం చేశాడు? మీరు హీరో కావాలంటే నన్ను పిలవండి, తమ్ముడు కావాలంటే చిరంజీవి గారిని పిలవండి. శ్రీలీల వెనక్కి తిరిగి మహేష్ పైన సీరియస్ లుక్. మెగాస్టార్ చిరంజీవి పక్కనుంటే నేను హీరో అన్న సంగతే మర్చిపోతాను. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్నుల పండగగా జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. స్టేజ్ మీద స్పీచ్ ఇవ్వడానికి ముందు సుమా కనకాల అడిగిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన జవాబులు వైరల్ అయ్యాయి. అసలు స్పీచ్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ స్టేజ్ పైన మాట్లాడుతున్న సమయంలో వెనక జరిగిన ఒక అంశం నెట్టింట వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో శ్రీలీల వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు ఆమెను మహేష్ ఏం చేశాడు, స్టేజ్ పైన ఏమై ఉంటుంది అనే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ముందు ఆ వీడియోను చూడండి. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీలీల వెనక నటుడు రంగస్థలం మహేష్ ఒకప్పుడు జబర్దస్త్ చేసేవాడు. ఆయన నిలబడి ఉన్నాడు. సడన్గా శ్రీలీల వెనక్కి తిరిగి చూశారు. మహేష్ నవ్వారు. అయితే శ్రీలీల ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు, తిరిగి నవ్వలేదు. పైగా సీరియస్ లుక్ ఇచ్చారు. దాంతో మహేష్ ఏదో చేసి ఉంటాడని నెటిజన్లు భావిస్తున్నారు. ఇక శ్రీలీల లేదా రంగస్థలం మహేష్ నోరు విప్పితే గానీ స్టేజ్ మీద ఏం జరిగిందనేది బయటికి రాదు. పవన్ కళ్యాణ్ స్పీచ్ టైంలో మహేష్ ఫోన్ చూస్తున్నారని, అందుకే శ్రీలీల అతని వైపు సీరియస్గా చూశారని టాక్. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం సినిమాల్లో తాను నటించానని, ఆ 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయని, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్లో నటించడం చాలా సంతోషంగా ఉందని, ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నటుడు మహేష్ చెప్పాడు. తనకు మెగాస్టార్ చిరంజీవే హీరో అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ వేడుకకు మెగాస్టార్ని గెస్ట్గా పిలవాలని అనుకున్నారని, ఆయన వస్తే తాను ఏమీ మాట్లాడలేదని చెప్పినట్లు తెలిపారు. మీకు హీరో కావాలంటే నన్ను పిలవండి, మీకు తమ్ముడు కావాలంటే చిరంజీవి గారిని పిలవండి అని చెప్పానన్నారు. సినిమా తనకు అన్నం పెట్టిందని, ప్రజలకు సేవ చేసే గుర్తింపు ఇచ్చిందని అన్నారు పవన్ కళ్యాణ్. ఎప్పుడూ నా నిర్మాతలు బాగుండాలని కోరుకుంటా. సినిమా ఎంత వసూలు చేసిందని నేను ఎప్పుడూ పట్టించుకోను. తెలుగు తమిళ సినిమా అని చూడను, భారతీయ సినిమా అనే అనుకుంటాను. మన తెలుగు చిత్ర పరిశ్రమ ఆస్కార్ స్థాయికి చేరుకోవడం గొప్ప ఘనత. ఇలాంటి పరిశ్రమలో భాగం కావడం నాకు ఆనందంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి పక్కనుంటే నేను హీరో అన్న సంగతే మర్చిపోతాను. ట్రైలర్ను చూసి ట్వీట్ చేయడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. ఓ సినిమా విజయం సాధించాలనే అందరూ కలిసి పనిచేస్తామని, ఈ జర్నీలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటామని అన్నారు పవన్ కళ్యాణ్. గబ్బర్ సింగ్ తర్వాత నేను హరీష్ శంకర్ చేసిన సినిమా ఇది. మొదట ఒక కథ అనుకున్నా, తర్వాత మారింది. కోవిడ్ వచ్చింది, ఆ తర్వాత పాలిటిక్స్, ఎలక్షన్స్, పదవీ బాధ్యతలు స్వీకరించా. అన్నీ నెరవేరుస్తూనే చాలా తక్కువ టైంలోనే మూవీని కంప్లీట్ చేశా. 40 నుంచి 45 రోజుల్లోనే మూవీ పూర్తి చేశాం. రోజుకి 5-6 గంటల్లోపే పనిచేశా. హరీష్ అంత బాగా ప్లాన్ చేశాడు. నాకు సినిమాలు చేయొచ్చు అనే భరోసానిచ్చింది మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్. పుష్ప, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను మైత్రి సంస్థ అందించింది. వాళ్లకు వరుస విజయాలు వస్తున్నాయంటే దాని వెనుక వారి కష్టం ఎంతో ఉందని చెప్పారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం దర్శకుడు హరీష్ శంకర్ అని పవన్ కళ్యాణ్ అన్నారు. మీలో ఒకడు దర్శకుడైతే ఎలా ఉంటుందో అది హరీష్ శంకర్. తెలంగాణ నేల నుంచి పుట్టిన దర్శకుడు నన్ను ఇలా చూడాలని అనుకుని ఎంతో తపనతో మూవీ చేశాడు. హరీష్ శంకర్కు హ్యాట్స్ ఆఫ్. గొప్ప పాండిత్యం ఉన్నవాడు, గొప్ప రచయిత, గొప్ప దర్శకుడు. ఈ సినిమా గబ్బర్ సింగ్ అంత విజయం సాధిస్తుందని నేను కోరుకుంటున్నాను. నాతో సహా చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. మార్చి 19 ఉగాది రోజున ఈ సినిమాను మీకు చూపించడం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నా. సినిమాను మన జీవితంలో నుంచి తీసేయలేం. మన అందరికీ ఉన్న గొప్ప వినోదం సినిమా. అందరూ హీరోలు బాగుండాలి.
అన్ని సినిమాలు ఆడాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఏపీ ప్రభుత్వం అన్ని సినిమాలకు టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తుందని చెప్పారు పవన్ కళ్యాణ్. అభిమానులు లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు. అభిమానులకు నాకు 2 గుండెల దూరం అంతే. నా సినిమా అంటే వినోదంతో పాటు మంచి సందేశం కూడా ఉండాలి అనుకుంటాను. ఉస్తాద్ భగత్ సింగ్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను అని అన్నారు. నాది మిమ్మల్ని ప్రేమించే గోత్రం, సేవ చేసే నక్షత్రం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.